మహాదేవులు ఎంతో అర్థం చేశారు. ఎవరికి? సతీదేవికి. కానీ సతీదేవి అప్పటికే వినకుండానో లేదు, నాన్నగారింటికి, భర్త ఇంటికి, గురువు ఇంటికి ఏ ప్రకారంగా పిలుపు రాపోయినా కూడాను మనం వెళ్ళొచ్చు అని శాస్త్ర ప్రమాణం చేసి వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికి వెళ్తే మనకి హానికరం అవుతుందో, మనం గురువుగారు ఇంటికి వెళ్ళామనుకోండి, హాని అయి ఉందనుకోండి, గురువుగారు ఇంటికి వెళ్ళి లాభం లేదు. భర్త ఇంటికి వెళ్ళామనుకోండి, హాని అయిందనుకోండి, అటువంటి భర్త ఇంటికి వెళ్ళి లాభం లేదు. అదే ప్రకారంగా తండ్రి ఇంటికి వెళ్తే హాని అయిందనుకోండి, సో అటువంటి తండ్రి గారి ఇంటికి వెళ్ళి కూడా లాభం లేదు. అది మహాదేవుడు చెప్పడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ సతీ తెలుసుకోలేవు. శివ అంటే ఎవరు? మహాదేవులు అంటే ఎవరు? గురు. మహాదేవులు అంటే జ్ఞానం. మహాదేవులు అంటే విశ్వాసం. మహాదేవులు అంటే వివేకం. మహాదేవులు అంటే భగవద్భక్తి. మహాదేవులు అంటే భగవంతులకు అనుగ్రహం. కానీ మహాదేవులుగా చూడకుండాను వాళ్ళు తన యొక్క పతి అనుకున్నారు సతీ. కానీ అటువంటి మహాదేవులు తన యొక్క కథని, ఉపదేశాన్ని ఏ ప్రకారంగానూ వినలే, మర్యాద ఇవ్వలే. సతీ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ తండ్రి దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి మహాదేవులకి అవమానం చేద్దామనే కంకణం కట్టుకొని ఒక పెద్ద యజ్ఞం ప్రారంభించారు. సతీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళకి 13-12 మంది చెల్లెలు, అక్కచెల్లెలు, ఈవిడితో ఆఖరి కూతురు, ఆఖరి చెల్లెలు. సతీకి ఇంకా 12 మంది చెల్లెలు, అక్కచెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా పెడాకులు చూడలేదు, నీటిగాను ఎవరు పలకరించలేదు, ఎవరు మాట్లాడలేదు, పెడముఖం ఎడముఖం చేసుకుంటున్నారు. కొన్ని తల్లి ఏ కూతురుకైనా కూడాను ఆదరిస్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళినా కూడా తల్లి కూడాను ఆదరించలేదు. దీనికి ముందే దక్ష ప్రజాపతి చెప్పున్నారు, మీరు మహాదేవులు మరి సతీదేవి వస్తే ఏ ప్రకారంగానూ మీరు గౌరవించకూడదు అని. సో దక్ష ప్రజాపతికి భయపడి ఎవరు కూడాను తల్లి ఇంకా ఇతర అక్కచెల్లి కూడా ఎవరు అడగలేదు. సరే సతీ ఏమో నేరుగా వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి దగ్గరికి వెళ్ళే సమయంకి తండ్రి గారు యజ్ఞశాల దగ్గర ఉన్నారు. ఎక్కడైతే యజ్ఞం అవుతుందో అక్కడ ఉన్నారు. యజ్ఞశాల చూస్తూ చూస్తూ సతీదేవి వచ్చారు. కానీ చూశారు మొత్తం సతీదేవి, మహాదేవుల తన స్థానం ఎక్కడ లేదు. యజ్ఞంలోని ప్రతి దేవతలు గంధర్వులు, కిన్నెరులు అందరికీ స్థానం ఉన్నది, అందరికీ ఆసనాలు ఉన్నాయి. వాళ్ళందరి ఆసనాలకు పేరు రాసి ఉన్నది. వీళ్ళ ఆసనం, ఇది ఆసనం అన్నీ ఉన్నాయి. కానీ చూశారు యజ్ఞంలోని మహాదేవుడు తనకు ఆసనం లేదు. తండ్రిగా నేరుగా వెళ్ళి బాగున్నారా, మంచి చెడ్డ ఏం అడగకుండాను, నాన్న మీరు మహాదేవుడికి ఏంటి యజ్ఞంలో స్నానం ఇవ్వలేదు? అసలు ఆ ముఖ్యంగా అయినా యజ్ఞం చేయడానికి కారణమే అది. మహాదేవుడు లేకుండా యజ్ఞం స్థాపనం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే శాపం ఇచ్చారో మహాదేవుడికి, అప్పటి నుంచి ఎవరు యజ్ఞం చేయలేదు. మహాదేవులు లేకుండా ఏమి యజ్ఞం చేస్తాం? ఎక్కడ మంగళప్రదం అవుతుంది? సో అందుకే ఎవరు యజ్ఞం చేయలేదు. అయితే దక్ష ప్రజాపతి యజ్ఞం చేసి నిరూపించడానికి మహాదేవులు లేకుండాను, మహాదేవునికి ఆశ్రమం లేకుండాను నేను యజ్ఞం సంపాదిస్తాను, అది జనాల్ని చూపిస్తాను, ప్రజల్ని చూపిస్తాను
ఆ విధానంగాను యజ్ఞం చేయమని చెప్దామని, గుణపాఠం చెప్దామని ఈ యజ్ఞం ఏర్పాటు చేశారు. కానీ సతీదేవి నేరుగా వెళ్ళి వాళ్ళ తండ్రికి ఏమడిగారు? మహాదేవుని తనకు ఆసనం ఏది అడుగుతున్నారు. మీరు మహాదేవుడికి ఆసనం ఇవ్వడం మర్చిపోయారా? మహాదేవుల తాలూకా ఆసనం తప్ప ఏదైనా అనుష్ఠానం అవుతుందా, ఏదైనా మంగళప్రదం అవుతుందా అని అడగడంతో దక్ష ప్రజాపతి ఇంకా కోపమైపోయారు. సతీకి చెప్తున్నారు, మీకు ఎవరు పిలిచారు, ఎందుకు యజ్ఞానికి వచ్చారు? అఘోరి బ్రహ్మ చెప్పినందుకు నేను నీకు ఇచ్చి వివాహం చేశాను అతనితో. నేను కావాలంటే నువ్వు మీ పతి మహాదేవుల్ని విడిచిపెట్టాలి, లేదు పతియే కావాలంటే నువ్వు నేరుగా మీ పతి దగ్గరికి వెళ్ళిపో. నేను మహాదేవులు లేకుండా నీ యజ్ఞం స్థాపిస్తాను అని, ఈ లోకానికి చూపిస్తానని చెప్పేసి అంటున్నారు. అఘోరి భూత ప్రేతంలో ఉంటారు, భూత ప్రేతంలో అందరూ వాళ్ళకి పూజిస్తారు, శ్మశానంలో ఉంటారు. ఈ విధానంగాను మహాదేవునికి నిందించారు. ఢోంగి కేవలం ధ్యానం చేసినట్టుగా కూర్చుంటాడు, ఏ ధ్యానం లేదు, జ్ఞానం లేదు, ఏ ప్రకారంగా లేదు అనుకొని శివనింద చేశారు. సతీ శివనింద విని రెండు చెవులు మూసేసుకున్నారు. ఓహో, మహాదేవులు వైష్ణవుల నింద ఎవరైతే చేస్తారో అతి హరిహర నింద సునహి జోకాన, హరిహర నింద ఎవరైతే చెవులోని విన్నారో పాప లగే గోఘాష సమాన, గోహత్య చేసినంత సమానం. వైష్ణవ నింద ఎవరైతే విన్నారో, ఎన్ని అక్షరాలు వైష్ణవుల నింద చేశారో, చేసినా కాదు విన్నా కూడా, వైష్ణవుల నింద ఎన్ని అక్షరాలు విన్నారో అన్ని గోవుల్ని హత్య చేసినంత సమానం. మరి మహాదేవులతో వైష్ణవనాం యథా శంభు, అందరికంట అగ్రజులు ఈ మహాదేవునికే నిందిస్తున్నారు ఇతను. సో అందుకే చెవులు రెండు మూసేశారు. సో అందుకే సతీదేవి సహించలేకపోయింది. మా పతిదేవి తలొక అసమ్మానం, ఇటువంటి నింద అని చెప్పేసి సతీదేవి దక్ష ప్రజాపతికి శాపం ఇస్తున్నారు. ఏ ముఖంతోని, ఏ నోరుతోని నువ్వు శివనింద చేసావో ఆ ముఖమే లేకుండా పోతుంది. మరి నువ్వు ఏ ప్రజలకి, ఈ జగతానికి శివుడు లేకుండాను, మహాదేవుడు లేకుండాను యజ్ఞం సంపాదిద్దాం అనుకున్నావో ఆ యజ్ఞము విధ్వంసం అయిపోతుంది అని శాపమిచ్చి సతీ తను శరీరం నుంచి అగ్నిని ప్రకటన చేసేసి యోగాగ్నిలోని తన శరీరాన్ని మంట పెట్టేసుకుంటున్నారు. ఇంకా వద్దు, దేనికి చెప్తున్నారు? సునహో సభాసద సకల ముదేదా కహి సును దీన శంకర నిందా సో బలు తురత లహవ సబ కాహు భలి భాతి సచిత బపిత్వాహు సంత సభు श्रीपति अपवादा सुनिह जहा तहि असुमर जादा काटियतासु भिलज बसाही
श्रवण मुदिनो चलिय पराई। राम सिया राम राम सिया राम। సునహు సభాసద సకల ముదిద ఇవన్నీ విని తను శరీరము ఎందుకు ఏ శరీరం అయితే నాకు చెప్తున్నారు జగతామా మహేషు పురారి జగత జనక సబకే హితకారి సబకే ఏదైతే మహాదేవులు ఈ జగతానికి హితం చేయడానికి హితకారి అటువంటి హితకారమైన మహాదేవుడికి నాకు నిందిస్తున్నారు ఇతను అటువంటి నిందా చేసిన తండ్రితో సంపన్నమైన ఈ శరీరం అంటే ఈ తండ్రి నాకు జన్మం ఇచ్చారు కదా సో అటువంటి ఈ తండ్రి నిందిస్తున్నారు ఈ నిందించిన శరీరం నుంచి నేను పుట్టాను కాబట్టి నేను ఈ శరీరమే ఉండకుండా చేసుకుంటాను ఈ శరీరం నేను దగ్ధం చేసేస్తాను అంటున్నారు చూడండి ఏ శరీరం శివనింద చేస్తున్నారో మహాదేవుని దగ్గర నింద చేస్తారో అటువంటి నింద శరీరం నుంచి నేను పుట్టాను అందుకే నేను ఈ శరీరం ఉంచను అని చెప్తున్నారు పేతామిందమిత నిందిత తేహి దక్ష శుక్ర సబహూయ దదేహి ఏదైతే నిందించిన శరీరం నుంచి నేను పుట్టాను కాబట్టి నేను ఈ శరీరాన్ని ఉంచను తజిహౌ తురత దేహతే హేతు ఉరధరి చంద్రమౌళి వృషకేతు అసకహి జోగ అగణితను జారా భయవు సకల మఖ హాహాకార ఎప్పుడైతే సతీదేవి తన ఒక శరీరాన్ని అగ్నిమయం చేసేసుకున్నారో హాహాకారం అయిపోయింది మొత్తం అంతా అక్కడ అందరూ గంధర్వులు కిన్నరులు దేవతలు అందరూ అహే సతీదేవి కాలిపోతున్నారు సతీదేవి దగ్నం అయిపోతున్నారు అని చెప్పేసి అప్పుడు ఫాస్ట్ మీడియా ఎవరు ఆ కాలంలో ఫాస్ట్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లైవ్ ఛానల్స్ ఇవన్నీ ప్రకటమైపోయాయి ఎక్కడైతే న్యూస్ హాట్ న్యూస్ ఉంటాయో చూసారా మీడియా ఛానల్స్ అందరూ వచ్చేస్తారు ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఇటువంటి ఘటన అయ్యింది అని అన్నిటికంటే బ్రాడ్కాస్ట్ బీబీసీ అంటారా బ్రాడ్కాస్ట్ బీబీసీ ఏంటిదండి అబ్రివేషన్ బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ సో వరల్డ్ వైడ్ బీబీసీ ఇది యూనివర్సల్ బీబీసీ ఎవరు శ్రీ నారద మునికి మొత్తం ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి ఇవ్వాలి అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది నారదులు వెళ్ళి మహాదేవుల దగ్గరికి వెళ్ళారు సతీదేవి తను అవమానాన్ని సహించలేక మీకు అవమానం చేశారని సహించలేక తను అగ్నిదాహం అయిపోతున్నారు అని చెప్పుడు మహాదేవులు అసలు సహించలేకపోయారు సమాచార సభ సకల పాయే వీరభద్ర కరి కోప పఠాయే చెప్తున్నారు వీరభద్ర మహాదేవులు కూర్చున్నారు తను జటా నుంచి ఒక క్రేతు ఒక శక్తిని ప్రకటన చేశారు అని పేరేంటి వీరభద్ర భాగవతంలోని చాలా ఇది రామాయణం భాగవతంలో ఇంకా అద్భుతంగా రాస్తున్నది వీరభద్ర అతని తలక స్వరూపము అతని విరాటము అతని తలక భుజాలు ఏ భుజాలని ఏ అస్త్రం శస్త్రం పట్టుకున్నారో మొత్తం అని విరాటంగా వర్ణించున్నారు వీరభద్రుడు మహాశక్తివంతుడు అది మనం వర్ణించుకుంటే ఇంకొక పెద్ద క్లాస్ అవుతుంది వీరభద్రుల తలక వర్ణన భాగవతంలో చాలా అద్భుతంగా ఉంది కానీ రామాయణాన్ని తులసిదాస్ దానికి షార్ట్ కట్ చేస్తున్నారు జజ్ఞ విధ్వంస జాయ్ చినకీనా సకల సురన విధివత ఫలుదీనా
రామ సియ రామ రామ సియ రామ. యజ్ఞాన్ని విధ్వంసం చేసి రావాలి అని చెప్పేసి మహాదేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చారో వీరభద్రులు మరి శివగణలు, శివ పరికరులు వీళ్ళందరూ వెళ్ళి దక్ష ప్రజాపతులకు యజ్ఞం దగ్గరికి వెళ్ళి మొత్తం ఎంత అందంగా సౌందర్యంగా అద్భుతంగా ఈ యజ్ఞ కుండము యజ్ఞశాల తయారు చేసిన మొత్తం యజ్ఞశాల అంతా మొత్తం చిన్నం చేసేసారు మొత్తం. మరి ఈ వీరభద్ర వెళ్ళి దక్ష ప్రజాపతి తాలూకా పేకని శిరోఛేదనం చేసేసారు. శిరోఛేదనం. నేను 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 గొప్ప, నేను గొప్ప. హిందీలో నేను నేను అంటే ఏంటి? మే మే మే. ఎవరైతే మే 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 అవుతుంటారో నేను నేను నేను, వచ్చే జన్మం బ్రహ్మ మహా ఏమిస్తారు? బకరా. దానికి బకరా అంటారు. బకరా బకరా బన్ గయా అంటే చూసి బకరా అంటే హిందీలో ఉన్నది బకరా. కోన్ బనేగా కరోడ్పతి కాదు, కోన్ బనేగా బకరా. ఎవరైతే నేను నాది నేను చేస్తున్నాను నా వల్ల అవుతుంది, నేను ఉంటే కానీ అవ్వదు అని నేను అని అహంకారాన్ని ఎక్కడైతే ఉన్నాదో, సంసారం అనుకోండి, ఆధ్యాత్మికం అనుకోండి, ఎక్కడ సరే అహంకార విముఢాత్మ కర్త అహమతి మన్యతే. అహంకారం విముఢాత్మ కర్త, తనకి తను నేను చేస్తున్నాను అని అనుకుంటాడు. లేదు, చేయబడుతున్నది. మీ చేతులతోని భగవంతుడు చేస్తున్నారు ఈ కార్యము. ఆంజనేయ స్వామి ఇటువంటి విరాటమైన కార్యం చేశాడు. లంకాని మొత్తం ధ్వంసం చేసేసాడు. ఏ లంకేష్ని చూసి ఇంద్రాది దేవతలు కూడా నన్ను భయపడేవారు, అటువంటి లంకాకి వెళ్ళి టక్కరిచ్చారు ఆంజనేయ స్వామి. మరి మొత్తం లంకాని అతను ఉంటుండగానే ఆ లంకా తాలూకా నూనె, లంకా తాలూకా క్లాత్, లంకా అగ్ని ఆ లంకానే మొత్తం ముట్టించి వచ్చేసారు అతని దగ్గరికి వెళ్ళి. ఎవరికి ఆ సాహసం? మరి చెప్తున్నారు ఇది అంతా నా చేతులతోని రాముడే చేయించాడు. ఎంత పెద్ద కార్యం చేసి కూడా ఎప్పుడు అహంకారం చేయలేదు, నేను చేశాను, నా వల్ల అయ్యింది. అది ఆంజనేయ స్వామి. అందుకే అహంకారం అనకూడదు. సో ఎప్పుడైతే దక్ష ప్రజాపతి నేను 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 అని అనుకున్నారు, కొన్ని గుణము దక్ష ప్రజాపతిలో ఉన్నది, నో డౌట్. మనకి మన సుకృతి బలం వల్ల, కొద్ది పుణ్యబలం వల్ల మనకి భగవంతుడు కొన్ని బుద్ధి, కొందరికి కొంత బుద్ధి, కొంతమంది కొంత జ్ఞానం, కొంత అందం, కొంత ఐశ్వర్యము, కొంత మంచి గుణము అన్నీ ఇస్తాడు భగవంతుడు. కానీ ఆ గుణము, ఆ సౌందర్యము, ఆ క్వాలిఫికేషన్ చూసి అభిమానం అవ్వడం, అహంకారం అవ్వడం, ఇది ఎప్పుడు కూడా భక్తికి కానీ ఆధ్యాత్మికం కానీ భౌతికం కానీ శ్రేష్ఠకరం కాదు. నమ్రత, వినమ్రత తనకి ఎంతో పైకి తీసుకెళ్తుంది. ఆ నమ్రత వినమ్రత ఉండే వ్యక్తి ఎంతో పైకి వెళ్ళగలడు. అతనికి ఎప్పుడు అభిమానం అహంకారం రాదు. ఎప్పుడైతే అహంకారం అభిమానం వచ్చిందో ఆ ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానం నుంచి అతను కింద పడిపోతాడు. అహంకార అభిమానాల వల్ల తను స్థానానికి తనే కోసుకుంటున్నాడు పడిపోదానికి. ఏ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టుకే కోస్తే అవుతుంది. ఏ భగవంతుడి వల్ల మీకు ఆ శక్తి, ఆ బుద్ధి, ఆ ఐశ్వర్యము, ఆ అందము, ఆ చదువు అన్నీ వచ్చాయో దానికి భగవంతుడికి మీరు గుర్తించుకున్నాను, నా వల్ల నేను అందము,
నా దగ్గర ధనం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, బుద్ధి ఉన్నది, బలం ఉన్నది, ఇటువంటి అహంకారం వల్ల తను కూర్చున్న చెట్టుకి తను నరుక్కుంటున్నారు. సో అహంకారం, అభిమానం అనేది ఎప్పుడు కూడా శ్రేయస్కరం అనేది కాదు, వినమ్రత అనేది శ్రేయస్కరం. సో దక్ష ప్రజాపతి తన కొన్ని గుణము ఉన్నదని బ్రహ్మ అతనికి అందరు దేవతల కన్నా అధ్యక్షుడు, ప్రెసిడెంట్గా చేశారు. కానీ లాభం ఏంటి? మహాదేవుడు తాలూకా నింద, వైష్ణవుల నింద చేయడముతో ఒకటితో అనేక గోవులు తాలూకా హత్యతో సమానం. రెండోది ఏం తెలుసా? ఇది ఇంకా హానికరం. గోహత్య అయినా కూడా కొన్ని పరిష్కారం ఏదో ఉంటుంది, చేస్తుంది. అనేక జన్మతులకు సుకృతి నష్టమైపోతుంది తెలుసా? అనేక జన్మతులకు సుకృతి నష్టమైపోతుంది. ఏ సుకృతి బలం వల్ల మనం భక్తి పొందుతామో, ఏ సుకృతి వల్ల మనం హరినామం చేయగలమో, ఏ సుకృతి వల్ల మనం వైష్ణవ రాజ్యంలోని అడుగు పెట్టగలమో, ఏ సుకృతి వల్ల మనం భక్తి చేయగలమో, ఏ సుకృతి బలం వల్ల మనం భగవంతులకు అనుగ్రహం పొందగలమో, ఆ సుకృతియే నాశనం చేసేస్తుంది వైష్ణవంతాల ఒక నింద. వెండం కానీ చేయడం కానీ. సో అతి భయంకరమైనది వైష్ణవ నింద. అనేక జన్మతులకు సుకృతిని నష్టం చేసేస్తుంది వైష్ణవ నింద. అందుకే వైష్ణవులతో పాటు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశ్రమంలో అందరూ వైష్ణవులే. ఆశ్రమంలోని అందరూ వైష్ణవులే, హరినామం చేస్తున్న ప్రతి వ్యక్తి వైష్ణవులే. కానీ ఆశ్రమంలో ఉండే వ్యక్తులు అందరూ పరమ వైష్ణవులు. ఎందుకంటే ఆశ్రమంలోని భగవంతుడు వాళ్ళకి చోటు ఇచ్చేది. వాళ్ళు చోటు సంపాదనకి ఇది రాజకీయం కాదు, ఇది అధికారం, పదవి, ధనంతో ఆడేది కాదు. ఆశ్రమంలోని భగవంతుడు స్వయంగా స్థానం ఇచ్చాడు. అటువంటి ఆశ్రమంలో ఉండే వ్యక్తులు పరమ వైష్ణవులు. వాళ్ళు నింద చేయడం, వాళ్ళు నింద వినడం మహా విపదానికి తోవ. ఎవరు వాళ్ళ తాలూకా గుణం బట్టి వాళ్ళు ఆ ప్రకారంగా వ్యవహారం చేస్తారు. అది మనకు సంబంధం లేదు. మనం చేసిన కర్మానికి సాబ్ధాన్, మీరే అది ఫేస్ చేసుకోవాలి. రోజు అధర్మం చేస్తున్నామో ధర్మం చేస్తున్నామో ఆశ్రమంలో ఉండి దాని తాలూకా కర్మఫలం ఎవరికి వస్తుంది? ఎవరు చేసేరే వారికి. అందుకే కర్మం చేస్తే అవును, ఆ కర్మఫలానికి ఎదుర్కొనే శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, సాధన ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఇక్కడ అదే పశ్చాత్తాపం అవుతున్నారు. మహాదేవుడు ఈ విధానంగాను ఎవరికి పంపించారు? సమాచార సభ శంకర పాయే వీరభద్ర కరి కోప పఠాయే యజ్ఞ విధ్వంస जाय चिन्हकेना सकल सुरन विधिवत फल दीना बेजग विधित दक्ष गति सोई जसि कछु शंभु विमुख के होई यद इतिहास सकल जग जानी तो ते में संक्षेप बखानी। ఈ విధానంగాను పశ్చాత్తాపం అవుతున్నారు. ఎవరు? సతి. ఏం పశ్చాత్తాపం అవుతున్నారు? ఇదే పెద్ద అద్భుతమైనది. ఈరోజు ఏంటి క్లాస్ ఆఫ్ ద టాపిక్. తప్పు చేసాము, అపరాధం అయ్యింది అంటే దానికి మనం పశ్చాత్తాపం, మళ్ళీ మనం పశ్చాత్తాపం అవ్వాల్సింది. జఠరాగ్ని ఈ అగ్నిలోని దాహం అయిపోతున్నారు సతీ. కానీ ఎవరిని తలుస్తున్నారు తెలుసా? ఎవరు తలుస్తున్నారు? రాముణ్ణి తలుస్తున్నారు.
చూడండి చెప్తున్నారేంటి, సతీ మరత అంటే చనిపోయినప్పుడు, సతీ మరత అంటే చనిపోయినప్పుడు, సతీ మరత హరిసన బరుమాగా హరిని స్మరిస్తున్నారు. అక్కడ చెప్పలే వాళ్ళతో పతి ఎవరు, మహాదేవుల్ని స్మరించుకున్నారు. హరిసన బరుమాగా జనమ జనమ శివ పద అనురాగా तेहि कारण हिमगरि गृह जाई जनमे पार्वती तनु पाई. ఆహా, తను చనిపోయినప్పుడు రాముణ్ణి తలుచుకుంటున్నారు. దేని తలుచుకున్నారు? హే రామచంద్రమూర్తి, హే భగవాన్, నేను అపరాధం చేశాను. ఎక్కడ అపరాధం చేశారు? ఫస్ట్ ఎక్కడ అపరాధం చేశారు? అగస్త్య ఋషి దగ్గరే అపరాధం చేశారు. అక్కడ ప్రారంభించారు. నేను సాధుల్ని సన్మానం ఇవ్వలేదు అని ప్రారంభించారు. చూడండి, ఒక్కొక్కటి అపరాధం తానే కౌంట్ చేసుకుంటున్నారు. నేను సాధువుల్ని, హరికథల్ని, వైష్ణవుల్ని, మహాదేవుల్ని, మరి రాముణ్ణి కూడాను, భగవంతుని కూడాను నేను అవమానించాను. శ్రద్ధ ఉండలేదు నాకు. హరికథ పైన కానీ, వైష్ణవుల పైన కానీ, సాధువులు కానీ నాకు శ్రద్ధ లేదు. అందుకే దాని పరిణామము నాకు ఏమైంది? ఈరోజు నాకు ఈ విధానంగా అవమానాన్ని జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక నేను ఈరోజు నా శరీరాన్ని విడిచిపెడుతున్నాను. చూసారా, సూక్ష్మంగా ఉంటుంది అపరాధం. చిన్న సూక్ష్మలించే విరాటంగా అయిన రూపమెత్తుతుంది ఆ అపరాధం. যদি হয় বৈষ্ণব অপরাধ ছিন্ডি যায় উপাট যায় তার পাতা, যদি হয় বৈষ্ণব অপরাধ হাতি মাতা ছিండి যায় ఉపాట যায় তার পাতা. ఒక పిచ్చి ఏనుగు ఎలాగా మొత్తం ఒక పొలంలోని కానీ అట్టి చెట్టు తాలూకు తోటలోని వదిలేసామనుకోండి, ఒక పిచ్చి ఏనుగుకి మొత్తం అన్ని లాగి పీకేస్తుంది. మొత్తం అంతా ఎలా లాగేస్తుంది? మొత్తం మూలం నుంచి లాగేస్తుంది. ఆ చెట్లని ఉంచదు. ఆ పిచ్చి ఎక్కి ఏనుగు ఎలాగుంటుందో, మదం ఎక్కి ఏనుగు ఎలాగుంటుందో, మొత్తం చెట్లు కొమ్మలు మొత్తం మూలం నుంచి లాగేస్తుందో అలాగా మొత్తం అంతాను అపరాధం చేసిన వ్యక్తి సాధువుల దగ్గర, వైష్ణవుల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర, భగవంతుడి దగ్గర, హరికథ దగ్గర వాళ్ళ తాలూకా మొత్తం అంతను స్వీకృతి అంతా నష్టం అయిపోతుంది. మొత్తం లాగిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తున్నాను సతీదేవి ఏంటి, నేను స్వామి హరికథ దగ్గర అపరాధం చేశాను, సాధు దగ్గర హరికథ చేశాను, మా ఆయన భర్త వైష్ణవులు, పరమ వైష్ణవులు, మహాదేవులు అంతా నాకు ఎంత అర్థం చేయించారు. నేను అతను మాట కొట్టి వచ్చేసాను. అందుకే వైష్ణవులు తన ఒక మాట కొట్టి పాడేయకూడదు. ఇలాగే చెప్తారు, వీళ్ళు ఎలాగే అంటారు అని కొట్టి పడేయకూడదు. మహాదేవులు ఎంత చెప్పారు, ఎంత నచ్చ చెప్పారు సతీదేవికి. వద్దు దానికి చెప్పారు, గురువుగారి దగ్గరికి వెళ్తే, తండ్రి దగ్గరికి వెళ్తే ఏం ఇన్విటేషన్ అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు? మనకి ప్రపంచం అంతా ఎందుకు? చక్కగా మనం హరిభజన హరికథ చెప్పుకుందాం ఉందు అంటే వెళ్ళే. అందుకే వైష్ణవుల కథని, వైష్ణవుల తాలూకా మాటని గౌరవించకపోతే ఏంటిలా అవుతుంది? ఆఖరికి చెప్తున్నారు, అనుకుంటున్నారు, ఊహిస్తున్నారు, నేను ఇవన్నీ అపరాధం చేయడం వల్ల నేను ఈరోజు ఇంత పెద్ద భారీ సభలోని అవమానం పడ్డాను. శివనింద వినంత సమయం వచ్చింది, ఇటువంటి దురాదృష్టం వచ్చింది. నేను మహాదేవుల తలక నింది ఈ చెవులో పడ్డాది. మరి మహాదేవులు నింద మా స్వయం తండ్రి. సో అందుకే ఇటువంటి శరీరం కూడా నేను ఉంచను అని అనుకున్నారు. హే రామచంద్రమూర్తి, సతీగా అన్నారు, హే మీరు బాధపడకండి, నేను మీకు ఏం బాధపడకండి అని చెప్తున్నారు. నాకు ఒకటే వరం ఇవ్వండి, నేను చనిపోయిన ముందు ఒకటే వరం ఇవ్వండి అడుగుతున్నారు రామచంద్రమూర్తికి సతీదేవి. ఏ వరం కావాలి చెప్తున్నారండి?
జనమ జనమ శివపద అనురాగా. జన్మ జన్మం తనక ఆ మహాదేవుల తనక పాదపదములకు అనురాగం రావాలి. అరే రాముడు దర్శనం చేసుకొని మహాదేవుల తనక పాదం అనురాగం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు వీళ్ళు? దీంట్లో ట్రిక్ ఏంటి? రాముడు కలిసి కూడాను, రాముడు సాక్షాత్కారం అయినా కూడాను, భగవంతుడైనా కూడాను, భగవంతునికి మనం అడగవలసింది ఏం అడగాలి? వైష్ణవులు గురువు దగ్గర నాకు అనురాగం రావాలి, గురువు వాక్యాలపైన నాకు నమ్మకం రావాలి, విశ్వాసం రావాలి, గురువు పైన అనురాగం రావాలి, సాధువు వైష్ణవులు బ్రాహ్మణుల దగ్గర నాకు అనురాగం ప్రీతి రావాలి. ఎందుకంటే ఎవరైతే గురువు వాక్యం పైన, గురు పాదపద్మల దగ్గర, వైష్ణవుల దగ్గర ఎవరికైతే అనురాగం, ప్రీతి, శ్రద్ధ కలిగి ఉంటారో వాడు ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం, అతనికి భగవంతుడు అనుగ్రహం ఈజీగా దొరికిపోతుంది. అందుకే చెప్తున్నారు, నాకు మహాదేవుల దగ్గర సంకోచం చేశాను, మహాదేవులు తాను చెప్తే నేను సంకోచించాను కాబట్టి నా పరిస్థితి ఇలాగ అయ్యింది. అందుకే చూసారా, నవరాత్రి దేవి నవరాత్రి వస్తుంది. ఫస్ట్ అవతారం ఏంటి? ఫస్ట్ అవతారం ఏంటి? పార్వతీ అవతారం. శైలకుమారి. శైల అంటే పార్వతి, పర్వతం. శైల అంటే పర్వతం, శైలకుమారి అంటే పర్వతం తాలూకా కుమారి. మళ్ళీ ఏంటి? మరి స్వామి రామచంద్రమూర్తి అనుగ్రహం చేశారు ఏంటి? తేహి కారణ అంటే రాముడు చివరి సమయంలోని రాముని దర్శించుకొని వర అడవడం కారణంగా తేహి కారణ హిమగిరి గృహజాయి. హిమగిరి అంటే ఎవరు? హిమాలయం. హిమాలయం పుత్రి అంటే హిమాలయం ఏంటి? పర్వతం. పర్వతం అంటే ఏంటి తెలుసా? హిల్, పర్వతం, హిమగిరి. జనమి పార్వతి తను పాయి. తను అంటే శరీరం. మళ్ళీ ఎటువంటి శరీరం పొందారు? పార్వతి పర్వతం తాలూకా కన్యాగా పుట్టారు, హిమాలయం తాలూకా కన్యాగా పుట్టారు. అందుకే పర్వతం తాలూకా కన్యాగా పుట్టడంలోనే ఆవిడ పేరు పార్వతి. మరి ఇక్కడ చెప్తున్నారు గోస్వామి, పర్వతం ఇంట్లోనే ఎందుకు పుట్టారు? పర్వతం దేనికి ప్రతీకం? స్థిరత్వం. పర్వతం ఎప్పుడు కదలదు, స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు నేను హరిభక్తిలో స్థిరంగా ఉంటాను. నేను హరిభక్తిలోని, హరికథలోని స్థిరం లేకుండా ఇక్కడికి అక్కడికి ప్రపంచాన్ని చూశాను. ఎక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, తండ్రి ఇంటికి వెళ్తాను, భర్తని విడిచిపెట్టేశాను, రాముడిని పరీక్షించాను, హరికథ వెళ్ళలేదు, ఇది అది ఆలోచించాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, స్థిరంగా ఉండిపోతాను. ఎలాగా? పర్వతం స్థిరంగా ఉండిపోతాను. నేను అతని తల కూతురుగా పుట్టి నేను కూడా స్థిరంగా ఉండిపోతాను. పార్వతి దేనికి ప్రతీకం? శ్రద్ధ. ఆదౌ శ్రద్ధ. శ్రద్ధ తలకు ప్రతీకం. శ్రద్ధ ఎప్పుడైతే దృఢంగా అయిపోతుందో అప్పుడు ఏమొస్తుంది? విశ్వాసం. శివుడు దేనికి ప్రతీకం? విశ్వాసానికి ప్రతీకం. అందుకే విశ్వాసపత్ని అంటారుగా. రామచంద్రమూర్తి హే విశ్వాసపత్ని అంటారు. పార్వతీదేవి ఉండాలి మన జీవితంలోని. పార్వతీదేవి ఉండాలి, మహాదేవులు ఉండాలి. పార్వతీదేవి శ్రద్ధ తాలూకా ప్రతీకం, మహాదేవులు విశ్వాసం తాలూకా ప్రతీకం. మహాదేవులు పార్వతి ఉంటే కానీ మన రాముడికి పొందలేం. ఆదౌ శ్రద్ధ. అందుకే పార్వతీదేవి శ్రద్ధ. ఇప్పుడు నేను మరి హరికథ పైన, సాధువుల పైన, మహాదేవుల పైన, మహాదేవుల వాక్యాలపైన, రాముడి పైన ఇంకా నేను శ్రద్ధ అటులంగా ఉంటాను, స్థిరంగా ఉండిపోతాను అని సంకల్పం చేసేసి నెక్స్ట్ జన్మలోని పార్వతిగా పుట్టారు. సరితా సభ
పునిత జలు బహాయి ఖగ మృగు మధు పశుఖి సబ రహోహి సహజ బయరు సబ జిన్న త్యాగ గిరి పర సకల కళై అనురాగ రామ శ్రీయ రామ రామ శ్రీయ రామ. ఎప్పుడైతే పార్వతీదేవి హిమాలయం తలక కన్యాగా పుట్టారో ఆ మహల్, ఆ వాతావరణం అలాగ వేరే అయిపోయింది. వైష్ణవులు ఎక్కడ ఉన్నారు, వైష్ణవి ఎక్కడ ఉన్నారు, ఆ ఇల్లు కానీ ఆ వాతావరణం కానీ ఒక అద్భుతంగా అయిపోతుంది. ఎప్పుడు పార్వతీదేవి పరమ వైష్ణవి, మహాదేవులు పరమ వైష్ణవ, వాళ్ళ తాలూకా స్త్రీ పరమ వైష్ణవి ఎక్కడ ఉంటారో, ఏ ఇంట్లో ఉంటారో, ఏ వాతావరణంలో ఉంటారో వైష్ణవులు కానీ వైష్ణవులు గాను, అది ఆ వాతావరణం చాలా ఆహ్లాదినిగా అయిపోతుంది. ఇప్పటికి వచ్చి హిమాలయాన్ని ఎవరు లేప ఉండేది, సున్సాన్. ఎప్పుడైతే పార్వతీదేవి కన్యాగా పుట్టారో అనేక మంది సాధువులు మహాత్ములు అందరూ అక్కడ కుటీరం చేసుకొని ఉండడం ప్రారంభించారు. హిమాలయంలోని అనేక గృహలోని ఉన్నారు. మరి చాలామంది పక్షులు పశువులు అందరూ వచ్చేసి చక్కగా ఒకరికొకరు వేరే భావం కూడా పోయింది. వేరే భావం అంటే ఏంటి? సింహం చూస్తే మేకని అనుకోండి, లేడీని చూస్తే సింహం తినేస్తుంది. కానీ ఎప్పుడైతే పార్వతీదేవి పుట్టారో ఇంకా ఒకరికొకరు వేరే భావం విడిచిపెట్టేసి వాళ్ళు మిత్రతా భావం అయిపోయారు. పక్షులు అందరూ కూడాను చాలా ఒక అద్భుతమైన వాతావరణం అయిపోయింది. ఎప్పుడైతే ఎందుకంటే శ్రద్ధ, ఎవరో హృదయంలోని శ్రద్ధ అనేది ఉంటుందో వాళ్ళ తనకు ఇంట్లోని ఉండే వాతావరణం శ్రద్ధ లేదు. ఎవరికైతే హరికథ విని హరినామస్మరణం చేసి ఏకాదశి వ్రతాన్ని చేసి ఎవరైతే హరిభక్తి పెరగకుంటుందో, అయితే లోపము హరికథలో కాదు, లోపము ఏకాదశి వ్రతంలో కాదు, లోపము భగవంతుడిలో కాదు, లోపం ఎవరిలో? తనలో. రోగం ఒకటే, మెడిసిన్ ఒకటే, భవరోగం అన్నది అందరికీ ఒకటే. దానికి విడుగురు మెడిసిన్ కూడాను హరికథాయి. ఒకరికి పని చేస్తుంది, ఒకరు బాగా వృద్ధులోకి హరినామం చేస్తున్నారు, 16 మాల సిన్సియర్గా చేస్తున్నారు, ఏకాదశి చేస్తున్నారు, గురు ఆశ్రయం తీసుకున్నారు, తులసి మాల వేసుకున్నారు, వంటి వాళ్ళకి ఆ మందు పని చేసింది. ఎవరికైతే జైసాకు తేసా ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, వాళ్ళు మాంసాహారం విడిచిపెట్టరు, మందు విడిచిపెట్టరు, ఏ ప్రకారంగా నియమముగా ఉండరు, ఏదో అలాగే ఉంటారు, హరికథ వింటారు, ఇంత చేస్తారు, కానీ ఏ ప్రకారంగా వాళ్ళకి చరణం లేదు. ఆ రోగంకి ఏ ప్రకారంగా తగ్గుకుంటుంది అంటే వాళ్ళు మెడిసిన్లో ప్రాబ్లం కాదు, అతనిలో ప్రాబ్లం. జబ్బులో కూడా ప్రాబ్లం కాదు, జబ్బు ఒకటే, మందు ఒకటే, కానీ అతను ఆ మందు తీసుకొని బట్టి ఉన్నది. మనం ప్యాంటఫ్ గ్యాస్ట్రిక్ తాలూకు మెడిసిన్ ప్యాంటఫ్ అది పొద్దున్నే తీసుకోమంటాడు డాక్టరు, పడగడుపున తీసుకో అంటారు. మెడిసిన్ ఎప్పుడు తీసుకొని ఏముంది, మొత్తం మనం అన్ని మెడిసిన్స్ అన్నీ మొత్తం తినిన తర్వాత మెడిసిన్ ప్యాంటఫ్ ఎప్పుడు వేసుకున్నా పర్లేదు కదా, వేసుకుంటే పని చేయదు. అది వన్స్ తినిన తర్వాత ప్యాంటఫ్ వేసుకుంటే దేనికి పనికిరాదు, పడగడపున వేసుకుంటే కదా దాని తనకు పవర్ ఉంటుంది. అలాగే హరికథ విన్నప్పుడు ఎవరైతే తను స్వీకరిస్తారో, తను ఏమైనా మననం చేసుకుంటారో, ఎలాగ మనసులో తీసుకుంటారో దానికి ఆ విధంగా పనిచేస్తుంది. లేదంటే ఎన్ని వేల సంవత్సరాలు మీరు వేసుకోండి మెడిసిన్, ఆ ప్యాంట్ ఆఫ్ పని చేయదు. మీరు తిన్న తర్వాత వేసుకుంటే రోజు వేసుకోండి సిన్సియర్గా, రోజు వినండి కథ, రోజు నామం చేయండి, ప్రతి ఏకాదశి చేయండి, ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే తను ఆ విధంగా మననం స్వీకరించుకుంటాను, మనసులో స్వీకరించాలి, హరికథని మనసులో స్వీకరించాలి. హరి శ్రేష్టం, హరికథ శ్రేష్టం, వైష్ణవులు శ్రేష్టం, సాధువులు శ్రేష్టం అని ఎప్పుడు అట్లీస్ట్ మహాదేవులు పశ్చాత్తాపం అయ్యారు, మరి రాముడిని చింతించారు. ఎందుకంటే మహాదేవుని తాలూకా అనుగ్రహం సతీదేవి దగ్గర ఉండేది, అందుకే అతనికి రాముడి చింత వచ్చింది.
తో పాటు ఎలాగా హిమగిరి నందిని అంటే పార్వతి హిమాలయ తాలూకా కన్యగా పుట్టారు. सोहशैल गिरिजा गृह आए, जीमु जनु राम भगति के पाए, नीत नूतन मंगल गृहतासु, ब्रह्माधिक गावै जसुजासु. సో పార్థదేవి తాలూకా పుట్టారు. ఇవాళ పార్థదేవి తాలూకా యం యం వ్యాపి స్మరన్ భావ తజంతంత కళేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎవరైతే శరీరం విడిచిపెట్టినప్పుడు ఎవరికి ఏ ప్రకారంగా చింతన ఉంటుందో, ఎవరికి ఏ ప్రకారంగా భావన ఉంటుందో ఆ ప్రకారంగా వచ్చే జన్మం పుడతాడు. సతీదేవి తాలూకా చనిపోయినప్పుడు ఏం భావన ఉండేది? ఏ భావన ఉండేది? జనమ జనమ శివ పద అనురాగా. జన్మ జన్మానికి నాకు మహాదేవి తాలూకా పాదపదులని అనురాగం రావాలి, ఉండాలి అని ఎప్పుడైతే కోరుకున్నారో అదే మనసులో ఉండేదో ఆఖరప్పుడు మనకి అలాగ వస్తుంది ఏంటి? యం యం వ్యాపి స్మరన్ భావ వ్యాపి శరీరం ఎవరు ఏ విధానంగానూ విడిచిపెట్టినారు, ఏ ప్రకారంగా చింతన భావన ఉంటుందో ఆ ప్రకారంగా వచ్చే జన్మ వారికి ఆ ప్రకారంగా శరీరం పొందుతారు. అందుకే చింతన చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఏ సమయంలో మృత్యు వస్తుందో మనకు తెలియదు. అందుకే చింతనని పవిత్రం ఉంచుకుంటే ఏ సమయంలో మృత్యు వచ్చినా పర్లేదు. మనకి మృత్యు మన చేతిలో లేదు, కానీ చింతన మన చేతిలో ఉన్నది. అందుకే చింతన మన చేతిలో ఉంది కాబట్టి దీనికి మనం కంట్రోల్ చేసుకోవాలి. మృత్యు ఎవరి చేతిలో లేదు, ఇది స్వతంత్రం, ఇది భగవంతుడి చేతులతోనే ఉండాలి. సో చింతనాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరంగా హరికథ, హరిస్మరణము, రోజు రోజుకి భక్తిలోని మనం ఉన్నతి అవ్వాలి. ఈరోజు మనం 5,000 రూపాయలకి జాయిన్ అయ్యాం, శాలరీ ఉద్యోగం. 4 సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ 6,000, 7,000 అయితే మనకి దాంట్లో శ్రద్ధ ఉంటుంది, ఆ ఉద్యోగంలో శ్రద్ధ ఉంటుంది, ఆ బాస్ పైన శ్రద్ధ ఉంటుంది, ఆ పని పైన శ్రద్ధ ఉంటుంది, ఆ కంపెనీ పైన శ్రద్ధ ఉంటుంది. 4 సంవత్సరాలు 5,000 కేవలం ఇదే శాలరీ, ఏం ఇంక్రిమెంట్ లేదు, ఏ ప్రకారంగా ఏంటి పొజిషన్ లేదు, ఏ ఇంప్రూవ్మెంట్ లేదు, ఎందుకు ఈ కంపెనీ వేరే కంపెనీకి వెళ్ళింది. సో భక్తిలోని మనం ఎలాగ ఉన్నాం అలాగే ఉంటామంటే అవదు, ఇంక్రిమెంట్ అవ్వాలి. రోజు రోజుకి నెలలకి సంవత్సరానికి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈరోజు 16 మాలు చేసి 17 మాలు చేయాలి, 18 రోజులు గీత చదవాలి, భాగవతం చదవాలి, కథ వినాలి, నోట్స్ రాసుకోవాలి. ఈరోజు నేను ఏం చేంజ్ అవ్వాలి? ఇంక్రిమెంట్ అవ్వాలి భక్తిలో. కీర్తనం చేయాలి, రోజు అదే పడుకోవడం, అదే లెగడం, అదే కథ, అదే పదమాలు, అది చేయడానికి పెద్ద గగనం అయిపోతుంది. ఇంకా కొత్తది చేయడానికి ఏముంది? గృహస్థులు కూడాను భక్తిలోని ఇంక్రీజ్మెంట్ లేదనుకోండి, వేస్ట్. భక్తి చేసి వేస్ట్. చెట్టుకు నీళ్ళు వేస్తే ఖచ్చితంగా చెట్టు కూడా పెరుగుతుంది, దానికి ఆ శక్తి ఉండాలి, చెట్టునే పెరుగుతుంది. మనం భక్తి హరికథ విని హరినామం చేసి ఏకాదశి చేసి మన భక్తి పెరగకూడదంటే మనం చెట్టు కంటాను ఇంకా మొరటి అంటారా? ఏ ప్రకారంగా ఎదుగుదల లేదు. ఎదుగుదల లేకపోతే దేని అంటారు? మొరటే అంటారా? ఏదో అంటారు వర్డ్. ఎదుగుదల లేదు అతనికి. ఎంత తిన్నా ఎదుగుదల లేదు అంటే దేనికి లాభం? ఆ తిండి ఆహారం, పుష్టికరమైన ఆహారం తింటే కానీ ఎదుగుదల లేదు, ఏంటి దానికి లాభం? ఆహారం వేస్ట్, ఆ తినే వ్యక్తి వేస్ట్. ఎదుగుదల లేకపోతే ఎదుగుదల ఉండాలి. మనం హరికథ విని హరినామ స్మరణం చేసి ఏకాదశి చేసి మన భక్తిలోని ప్రతి నిత్యం ఎదుగుదల ఉండాలి. భగవంతుడి పైన విశ్వాసం ఉండాలి, నమ్మకం రావాలి, కథ పైన రుచి రావాలి, ఏకాదశి పైన నిష్ఠ పెరగాలి, హరినామం పైన శ్రద్ధ పెరగాలి, భగవంతుడి పైన విశ్వాసం నమ్మకం పెరగాలి. మనల్ని పెరగకుండాదంటే మనం ఖచ్చితంగాను మనలో లోపం ఉండాలి. భగవంతుడి పైన మనకి విశ్వాసం లేదు. అయితే భగవంతుడి పైన విశ్వాసం ఎలాగ పొందుతాం? దానికి మూలమైన ఇదే హరికథయే, నామమే, ఏకాదశి, ఇంకా వేరే ఏమి లేదు. ఏకాదశి చేసినప్పుడు ఏకాదశిని
ప్రార్థన చేయాలి, నాకు భగవంతుడి పైన ఎలాగ నాకు నమ్మకం కుదురుతుంది. హరికథ దగ్గర కూర్చున్నప్పుడు సన్మానంతో మనం కేవలం ధ్యానపూర్వకంగా హరికథ విని ఎలాగ నా హరికథ ఈ మనసులోని నాకు ప్రవేశిస్తుంది, ఎలాగ నేను నా శరీరం వల్ల ఆ హరికథని ఆచరణ చేయగలను, ఆ శక్తి నాకు ఈ హరికథలో లభించాలని కూర్చోవాలి. ఏదో చెప్తున్నారు, ఏదో వినాలి, ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టేసి అని భావన ఎవరికి ఉంటుందో వారికి ఎప్పుడు ప్రకారంగా స్పందన ఉండదు. ఈ స్తంభానికి ఏమైనా స్పందన ఉందా? దీనికి ఎంత హరికథ చెప్పిన ఎదుగుతుంది? ఇది ఏమి ఎదుగుతుంది? స్తంభానికి ఏ ప్రకారంగా స్పందన ఉండదు. అందుకే అది స్తంభం, నిర్జీవం, దానికి చలప్రచల ఉండదు. అలాగే మనం స్తంభంలా ఉండే లాభం ఏంటి? మనకు జీవం ఉన్నది, మనకు భగవంతుని ఇంద్రియాలు ఇచ్చారు, మనకి బుద్ధి ఇచ్చారు, వివేకం ఇచ్చారు, మనసు ఇచ్చారు, శక్తి ఇచ్చారు. ఆ ఇంద్రియాలకి, బుద్ధికి, మనసుకి, ఆ మనసు బుద్ధి అహంకారంతో ఇంద్రియాలతో మంచిగా సచ్చింత చేసి హరికథ విని నిరంతరంగా నేను రోజుగా నేను భక్తిలోని శ్రద్ధ పెరుగుదాను. నోట్స్ రాసుకోవాలి. ఈరోజు తనకు టాపిక్ ఏంటి, ఈరోజు నేను నా జీవితానికి ఏ ప్రకారం సంబంధం ఉన్నది, నేను ఈ రోజు నేను ఏం చేస్తే నేను ఎదుగుదల వస్తుంది. అటువంటి వ్యక్తి ఎదుగుతారు. హరికథ వింటే నిద్ర వస్తుంది, ఆలస్యం వస్తుంది, టైం చూస్తాడు, ఎంత అయ్యింది, మంచి చేస్తే బాగుందేమో. ఇటువంటి శ్రద్ధ లేపిన వ్యక్తికి ఇంకో సేమ్ సతీదేవి ఏమైంది? సాధువుల పైన, కథ పైన ఎవరికైతే అనురాగం ఉండదో, శ్రద్ధ కలగదో, వాళ్ళకి చివరి తలకు ఏమైంది చూసారా పరిస్థితి? ధనం పైన ఆసక్తి, స్త్రీ పైన ఆసక్తి, మోహము, ఇది చూస్తే ఇటువంటి భౌతిక ప్రపంచం పైన మోహం కలుగుతుంది. భౌతిక ప్రపంచమైన వస్తువులపైన మోహం కలుగుతుంది. భౌతిక ప్రపంచమైన స్త్రీ, ధనం పైన మోహం కలుగుతుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది? పశుపక్షులుగా పుట్టినా కూడాను మనకి ఆ ప్రకారంగా మోహం ఉండేది. శ్రేష్టమైన మనిషి జన్మం పుట్టి కూడాను అటువంటి భౌతిక ప్రపంచమైన మోహం ఉంటే మనకి లాభమే. ఈ హరికథ లాభమే. ఈ భౌతిక ప్రపంచం మోహం పోయి భగవంతుడి పైన అనురాగం పొందడానికి కదా ఇవన్నీ, ఏకాదశి వ్రతాలు, ఈ తులసి మాలలు, ఈ జపాలు, ఈ కీర్తనలు, ఈ హరికథలు. ఇన్ని హరికథ, ఇన్ని జపాలు, ఇన్ని ఏకాదశిలు, ఇన్ని సేవ చేసి కూడాను మనం భౌతిక ప్రపంచం పైన మనకి మోహం ఉన్నదంటే, స్వామి పాద పద్మం దగ్గర మనకి అనురాగం రాలేదంటే, ఇవన్నీ చేసి కూడాను శ్రమ ఏవహి కేవలం. సమయం వృధా చేసుకుని తప్ప మనకి ఏమీ లేదు. ఈ సమయం, ఈ హరికథలో వినే సమయం భౌతిక ప్రపంచంలో కష్టపడితే 2 రూపాయలైనా వస్తాయి లాభం. ఈ సమయం ఇంకా దేనికైనా కేటాయిస్తే ఏదో మనం శరీరం బాగుంటుంది, లేకపోతే ఇంకేమైనా బాగుంటుంది. ఈ హరికథలను వినియోగించిన సమయం ఇంకా భౌతిక ప్రపంచం గురించి వినియోగిస్తే భౌతిక లాభాలైనా నలుగుతుంది. కానీ హరికథలని మనం వినియోగించిన సమయం భగవంతుడి పాదపద్మలపైన అనురాగం రాలేదు, నామపైన రుచి రాలేదు, శ్రద్ధ కలగలేదు, భగవంతుడి పైన విశ్వాసం రాలేదు అంటే కేవలము కూర్చొని ఐడియల్గా ఈ స్తంభం ఎలాగ ఉన్నదో అలాగే మనం ఉన్నాం. ఏ ప్రకారంగా తేడా లేదు. సో అందుకే ఎప్పుడైతే మహాదేవులు తెలుసుకున్నారో సతీ దేహాన్ని విడిచిపెట్టేశారు, అఖండ సమాధికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి అఖండ సమాధి అయింది, తను కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు సతీదేవి శరీరం విడిచిపెట్టారని చెప్పేసి తెలిపి ఈ ప్రపంచంతో మనకి సంబంధం లేదు. ఒక భార్య ఉండేరు, ఆ భార్యకి హరికథ చెప్పేవారు, ఇంకా హరికథ కూడా లేదు, ఇంకా అక్కడికి వెళ్ళేది లేదు, చక్కగా ఖండలోని భగవచ్చింతలను ఉండిపోయారు. ఆ సమయంలోని ప్రపంచంలోని ఒక తారకాసురుడు అనే ఒక అసురుడు
బ్రహ్మదేవునికి పూజ ఆరాధన తపస్సు చేసేసి చాలా ప్రసన్నం చేసేసారు బ్రహ్మదేవుడికి. బ్రహ్మ చేరితే తారకాసురుడు నీకు ఏం కావాలో చెప్పి నీ భూత భవిష్యత్తు ఇటువంటి నువ్వు తపస్సు నాకు చేసావు, నేను చాలా ప్రసన్నం అయిపోయాను. అందరూ ప్రసన్నం అవుతారు. బ్రహ్మకి, మహాదేవుడికి, దేవీలకి అందరికీ మనం ప్రసన్నం చేయడం ఈజీ. భగవంతుడు కృష్ణుడికి ప్రసన్నం చేయను. ప్రసన్నం చేసినా కూడా నువ్వు వాళ్ళకి ఇంత త్వరగా వరం ఇవ్వరు, అంత వరం ఇవ్వరు. వరం ఇచ్చినా కూడా నువ్వు దానికి బోర్డు నిరీక్ష చేస్తారు. వీడికి కింద మీద చేస్తారు. వీడు దీనికి డైజెస్ట్ చేయగలడా లేదా, ఏ వరం ఇస్తున్న వల్ల వీడి స్టాండర్డ్గా ఉండగలడు, బోర్డు పరీక్ష. కానీ బ్రహ్మ ఆది దేవతలు అందరూ ఎవరు ఏం ఆలోచించి నీకేం కావాలి చెప్పు. ఈ తారకాసురుడు అన్నారు, నాకు అమరమైన వరం కావాలి. అమరమైన వరం నాకే లేదు, నీకు ఎక్కడ ఇస్తాను నేను, అది నా దగ్గరే లేదు. అమరం, నాకు మృత్యు ఉండాలి. ఇది కాకుండా ఏమైనా చెప్పు. అసురుడైన స్వభావంగా వీరికి ఎక్కువ చతురు, ఎక్కువ చలాకీకి అసురమే అంటారు. ఎత్తుకి పై ఎత్తుకి ఇంకో మెయ్యెత్తి ఇటువంటి ఎత్తులు వేస్తారు కదా, అసురమైన స్వభావం అయిన వ్యక్తులు. ఏం చేశాడు తారకాసుడు? ఆలోచించండి. అయితే ఒక పని చేయండి, నాకు అమరమైన వరం లేకపోతే పర్వాలేదు. ఏంటి ఇవ్వండి, నేను మహాదేవుల తనక పుత్రుడు కేవలం నాకు చంపగలవు, ఇంకా నాకు ఈ జగత్తులో ఎవరు చంపలేదు. రాస్తూ ఇంకా వెనక ముందు ఏమో ఆలోచించలేదు. మహాదేవులతో పత్ని చనిపోయి ఉన్నారు, ఇది వీడికి తెలుసు. మహాదేవులతో ఒక పత్ని ఎవరు? సతీ చనిపోయి ఉన్నారు. ఇతను అఖండ సమాధిలో ఉన్నారు. ఇది ఎప్పటికి జరగదు. వాళ్ళకి ఎక్కడ పుత్రుడు ఉంటుంది, ఆ పుత్రుడు నన్ను ఎవరు చంపుతారు, నేను అమరం అయిపోతాను. అసలు తన స్వభావం. నువ్వు ఎంత ఎత్తేసినా పై ఎత్తేసినా హరి నీకు మించిన హరికి మించినది ఎవరు ఉన్నారా చెప్పండి. ఇతను అనుకున్నారు ఏంటంటే మహాదేవుల తాలూకా పుత్రుడితో నేను సంహరించబడాలి, నేనే ఇంకెవరితో సంహరించబడతాను. తథాస్తు. ఎప్పుడైతే తథాస్తు అన్నారో ఈ బ్రహ్మ, ఇంద్రాది దేవతలు అందరూ తలపట్టుస్తున్నారు. ఇతను ఒక బ్రహ్మ, వెనక ముందు ఏం ఆలోచించరు, తథాస్తు అయినా సరే మన నెత్తికి వస్తుంది ఇది. ఇతను అప్పుడు ఉత్పాతం చేస్తుండేది ఈ తారకాసుడు. మొత్తం స్వర్గలోకం అన్ని లోకానికి వెళ్ళి మొత్తం అంతా తారకాసుడు మొత్తం అంతా ఇంద్రాది దేవతలు అందరికీ మొత్తం హైరాన్ అంటే ఇబ్బంది పెట్టేవారు. దాంట్లో ప్రసన్నమై మళ్ళీ వరం ఒకటి ఇచ్చేసారు, ఎవరు చంపలేరు అని చెప్పేసి. మనం ఎవరు చంపలేము, మరి ఇంద్రాది దేవతలు చంపలేరు. ఇప్పుడు అందరూ వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నారు. బ్రహ్మదేవి, స్వామి మీరు ఏం వరం ఇచ్చారండి, కొద్దిగా వెనక ముందు ఆలోచించండి, ఇది ఎటువంటి సాధ్యం, అతనికి మరి చంపలేము మనం, అతను అమరవుడే. ఇది మహాదేవుడు అక్కడ ఒక అఖండ సమాధిలో ఉన్నారు. పోనీ సమాధి ఎలాగైనా లేపుతాం. అతని భార్య కూడా లేదు, వాళ్ళ భార్య లేరు, ఇటు పక్క అఖండ సమాధి, వాళ్ళకి పుత్రులు ఎలాగవుతారు, ఆ పుత్రులు ఇతని ఎలాగ సంహరిస్తారు. ఇది అవపోయిన విషయం. ఇప్పుడు మనం ఈ తారకాసుడితో హింసలు మనం పడవలసిందే అని మీటింగ్ చేసుకున్నారు. ఏం చేయాలి? బ్రహ్మ తీర్పు ఇచ్చారు ఏంటంటే, ఫస్ట్ మీరు వెళ్ళి మహాదేవుల తాలూకా తపస్సుని, ధ్యానాన్ని భంగం చేయండి, దాని తర్వాత చూద్దాం ఏంటవుతుందని. అయితే ఎవరు మహాదేవుల తాలూకా సమాధిని భంగం చేసే ధైర్యము, సాహసము ఎవరికి ఉన్నది? అందరికీ పిలిపించింది మనం అందరికి కామదేవుడికి పిలిపించి, కామదేవుడు నువ్వు అందరి తరగ తపస్సు నువ్వే భంగం చేస్తావు. నువ్వు ఎవరు మేనకాన్ని పంపించి విశ్వామిత్ర తాలూకా వేల సంవత్సరాల తపస్సుని భంగం చేసే ఒక పొగిడేసే ఇంద్రాది దేవతలు అందరూ పొగిడేసారు. వీళ్ళకి తెలిసింది అది ఒకటే, కామదేవా నీ అంత పరాక్రమలు ఇంకెవరు లేరు, నువ్వు తలుచుకుంటే అయిపోతుంది. ఇతను ఎప్పుడైతే ఇతను పేరెత్తారో ఇతను అర్థమైపోయింది, ఇతను నాకేది మేక బలి అయిపోయింది, నాకు పూలమాల వేస్తున్నారు, నేను మేకలా అయిపోయాను, నాకు మేకలా చేసేసారు ఇతను, పశుబలి. అయినా సాహసం లేదు ఇతనికి. కానీ ఇటుపక్క పొగడ్తలు, దేవతలు పొగిడారంటే మామూలుగా ఉంటుందా? మీరు తప్ప ఇంకెవరు చేయలేరు ఇటువంటి మహాపరాక్రములు. జగతానికి మొత్తం అంతా కామబాణంలోని మీరు మొత్తం అంతా మీ యొక్క కామబాణంలోని మొత్తం జగతం అంతా ఉన్నది. జగతాన్ని కంట్రోల్ చేసి మీరు ఒకలే
అని చెప్పేసి ఏదైనా లేచారు. అయితే సరే కామదేవులు వాళ్ళతో ఒక సైనికులతో సహా మహాదేవుని దగ్గరికి వెళ్ళారు. మొత్తం సైనికులు ఈ ప్రకారం కామబాణాలు వేసారు మహాదేవుల పైన. మొత్తం జగత్తం అంతా రామమయంతో కామమయం అయిపోయింది. శరత ఋతువు ఈ ప్రకారంగా వాతావరణం చేసేసి మొత్తం ప్రపంచంలో ఎక్కడ చూసినా కేవలం కామన అని మహాదేవునికి ఏ ప్రకారంగా అవ్వకుంటుంది. మొత్తం తన తలకు బాణాలు అన్నీ వేసేసారు మహాదేవుని పైన. మహాదేవులు తాలూకా సమాధి భంగం అయిందా, భంగం అవ్వలేదా? ఒకవేళ భంగం అయితే ఎలాగ భంగం అయింది, భంగం అయిన తర్వాత పరాక్రమం ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ అండి. ఏంటనేది చూద్దాం. కామదేవులు ఆ కార్యాన్ని చేయగలిసారా లేదా అనేది మనం రేపటి రోజు చూద్దాం. అయితే కామదేవులు శక్తిమంతుడా, మహాదేవులు శక్తిమంతుడా అనేది మనం రేపు తెలుసుకోవాలి. సో ఈ ప్రకారంగా మహాదేవులు అఖండ సమాధిలో ఉన్నారు. అద్భుతం. దాని తర్వాత మంచి మంచి కథలు అన్నీ ఉన్నాయి. ఇంకా రామాయణం స్టార్ట్ అవ్వలే. మీరు అనుకున్న రామాయణం స్టార్ట్ అయిందని లేదు. ఇది ఇప్పుడు మహాదేవుల తాలూకు వరకే అవుతుంది. మహాదేవులు ఈ ప్రకారం కథాలని అవమానించడంతో సతీదేవి తాలూకు ప్రభావం ఎటువంటి అయింది చూసారా? ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కథలు? చెప్పండి. మనం ఎప్పుడైతే రామాయణం ప్రారంభిస్తామో మీరు కూడాను హరికథ పైన అశ్రద్ధ కలగకండి. ఒకవేళ అశ్రద్ధ కలిగితే సతీదేవి తాలూకు గతి నీకు పడుతుంది. ఇవన్నీ ఎందుకు ఊరికి చెప్తున్నారా? ఊరికినే చెప్తున్నారా కథ? చూడండి ఎంత మన ఎందుకే కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ సైన్స్. ఇది విజ్ఞానం, కృష్ణతత్వ విజ్ఞానం అన్నారు. కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ సైన్స్, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్. అన్ని కథకి ఒక అద్భుతమైన కారణం ఉంటుంది. రామాయణం గురించి చెప్తున్నారు, ఇతను మహాదేవుల గురించి చెప్తున్నారు, ఏంటి శాపం చెప్తున్నారు, కామదేవుల గురించి చెప్తున్నారు, ఈ వరాల గురించి చెప్తున్నారు, తారకాసుల గురించి చెప్తున్నారు, ఇవన్నీ అగస్త్యులు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు? రామాయణం ప్రారంభించకుండాను అని అనుకుంటారు. మామూలు వ్యక్తులు రామాయణం ఇలాగ ప్రారంభించారు. రామాయణం అంటే ఇంకో రాముడు తనగా పుట్టారు, ఇలా చేసేది లేదు. రామాయణకు బిల్డింగ్ కట్టే ముందు బేస్మెంట్ కట్టాలి. రామాయణం వినే ముందు బేస్మెంట్ని వినాలి. ఈ బేస్మెంట్ ఏంటి? సతీదేవి తల కథ. సాధువుల పైన అగస్త్య ఋషి పైన అవమానం చేయడంతో, అగస్త్య ఋషి పైన అతనికి శ్రద్ధ ఉండపడంతో, హరికథ పైన శ్రద్ధ ఉండపడంతో సతీదేవి తల ఏమయ్యింది గతి? ఆ గతి మనకు రాకూడదు. అందుకే సాబ్ధాన్. హరికథ రామాయణం ఇంకో 2 ఎపిసోడ్లన్నీ ప్రారంభమవుతుంది. అట్లీస్ట్ రామాయణం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడైనా కథ శ్రద్ధగా వినండి అని హెచ్చరించడానికి ఈ కథ. సో అందుకే స్వామి రామకథ రాకపోతే పోయింది, వస్తే ఇవన్నీ బాధ. ఏమండి? వస్తే వెళ్ళిపోతే బాధ, రాకపోతే ఏం బాధ లేదు. అందుకే రేపటి నుంచి రాకపోవడమే బెస్ట్ అని అనుకుంటారు చాలామంది. సో రామాయణం వెండులోని మన హృదయం ఎంతో ఉల్లాసం, రామమయం అయిపోతుంది. రాముడు తన కథ ఎంత దుర్లభం. బిన రామకృప విన మినై నై సంత. మనకి రాముడు తనకు అనుగ్రహం లేకపోతే ఇప్పుడు కూడా హరికథ సంత భగవాన్ దొరకరు. అందుకే మనం హరికథ ఎవరు లభిస్తుందంటే రాముడు తనకు అనుగ్రహం ఉండాలి. సో రేపు మనం మహాదేవుల తలకు అఖండ సమాధి భంగం అయిందా, భంగం అవ్వలేదా అనేది తెలుసుకుందాం రేపటి నుంచి. ఇంకా రేపటి వరకు, రేపు ఎండింగ్ చేసి ఎల్లుండి నుంచి బాల్ రామాయణం, బాల్ఖండ్ ప్రారంభించడానికి ప్రయత్నిద్దాం. సో 2 నిమిషాలు. ఈరోజు పార్వతీదేవి తనకు పుట్టినరోజు అయిందిగా. పార్వతీదేవి పుట్టారు. ఎలాగ పుట్టారు? శైలకుమారి. ఎవరు? గిరిజానందిని. పార్వతి హిమాలయ నందినిగా పుట్టారు కాబట్టి 2 minutes పార్వతీదేవికి ఆఫర్ చేసినట్టుగా కీర్తన హ్యాపీ బర్త్డే టు యు అన్నట్టుగా. సో ఈరోజు కథ రిలేటెడ్. సో మనం
పార్వతీదేవికి ప్రసన్నం చేయడానికి 2 minutes హరిస్మరణం, హరికథ, హరి